హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సంక్రాంతి వస్తుంది కాబట్టి సూపర్ సింపుల్ ఈజీ మేకప్ లుక్ మీతో షేర్ చేస్తాను. ఈ మేకప్ లుక్ అసలు మనం 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ రెడీ అయిన తర్వాత మాత్రం మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టు ఉంటుంది. ఈ మేకప్ లుక్ కోసం నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ నా ఫేవరెట్ ప్రొడక్ట్స్ అండి. మీరు కూడా ఈ ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ టైం. అమెజాన్లో మనకి గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జరుగుతోంది. 13th జనవరిలో ఈ సేల్ లైవ్ అవుతుంది 12 PM. అదే మీరు ప్రైమ్ మెంబర్ అయితే మీకు ఇంకా తొందరగా ఈ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఇంకా మేకప్ లుక్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే బేర్ ఫేస్తో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు ఫస్ట్ స్కిన్ కేర్ తీసుకుందాం. మేకప్ అప్లై చేసుకోవడానికన్నా ముందు నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నానండి. నాకు మేకప్ అప్లై చేసుకునే ముందు కొంచెం ఫేస్ హైడ్రేటింగ్గా ఉండేలాగా తీసుకుంటే మనకి మేకప్ బాగున్నట్టు కనిపిస్తుంది, ఫ్లాలెస్గా ఉంటుంది, స్కిన్ హెల్దీగా కనిపిస్తుంది. అందుకని నేను డాట్ అండ్ కీ నుంచి హైడ్రేటింగ్ జెల్ అప్లై చేస్తున్నాను. హెవీ మాయిశ్చరైజర్స్ కాకోకుండా లైట్ వెయిట్వి యూజ్ చేయడానికి ఇష్టపడతాను నేను. అండ్ ఇదేంటంటే మనకి స్మూత్ ఫినిష్ ఇస్తుంది, లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. డాట్ అండ్ కీది మేకప్ మాత్రం యూజ్ చేసేటప్పుడు నేను ఇదే యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసరికి లిప్ బామ్. నేను మామా ఎర్త్ విటమిన్ సి లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. ఇది న్యూగా లాంచ్ చేశారు. ఇందులో SPF 50 ఉంటుంది. నెక్స్ట్ మై ఫేవరెట్ లిప్ అండ్ చీక్ టింట్. ఏంటి అప్పుడే చీక్స్కి టింట్ అప్లై చేసేస్తున్నారా అనుకోవచ్చు. మేకప్ కన్నా ముందు ఈ టింట్ అప్లై చేసిన తర్వాత మీరు మేకప్ అప్లై చేసుకుని చూడండి, భలే ఉంటుంది గ్లో అయితే. అంటే మీ స్కిన్ లోపల నుంచి గ్లోయింగ్ అవుతున్నట్టు చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు ఇలా అప్లై చేసి చూడండి, సూపర్ ఉంటుంది లుక్. ఈ టింట్ అయితే మనకి వాటర్ బేస్డ్ టింట్ కాబట్టి ఈజీగా బ్లెండ్ చేసేయచ్చు. అండ్ ఈ టింట్ అయితే నా ఫేవరెట్ అండి, సూపర్ ఉంటుంది. ఇది ఇంకొంచెం అప్లై చేసి నేను ఇంకా చీక్ బోన్ దగ్గర బ్లెండ్ చేస్తాను. కలర్ కూడా చాలా బాగుంటుంది. 3 షేడ్స్ ఉంటాయి, 3 కలర్స్ ఉంటాయి. మీకు ఏ కలర్ కావాలంటే అది తీసుకోవచ్చు. నేను యూజ్ చేసిన కలర్స్ అయితే నేను మెన్షన్ చేస్తాను, మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేయొచ్చు, లింక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో నేను ఇంకొంచెం టింట్ అప్లై చేసి బ్లెండ్ చేస్తున్నానండి. ఈ టింట్ ఏంటంటే మనం వెంటనే బ్లెండ్ చేసేయాలి, లేకపోతే డ్రై అయిపోతుంది. ఇది చాలా సేపు వరకు మన స్కిన్ మీద అలానే ఉంటుంది. అసలు స్వెట్ వచ్చినా పోదు, మళ్ళీ మీరు మేకప్ రిమూవ్ చేసేదాకా రిమూవ్ అవ్వదు. కాకపోతే మీరు అప్లై చేసిన వెంటనే బ్లెండ్ చేసేయాలి. ఇది చాలా క్విక్గా డ్రై అయిపోతుంది కూడా, అందుకని మీరు అప్లై చేసిన వెంటనే బ్లెండ్ చేసేయండి. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత నేను దీనిపైన ఫౌండేషన్ అప్లై చేస్తాను. నా ఫేవరెట్ ఫౌండేషన్ ఇది మెబ్లిన్ ఫౌండేషన్ అండి. లాస్ట్ ఇయర్ నేను తీసుకున్న దగ్గర నుంచి ఇది యూజ్ చేస్తూనే ఉన్నా, చాలా బాగుంటుంది. చిన్న డ్రాప్ ఒక్కటి చాలు, ఫేస్ మొత్తం కవర్ అయిపోతుంది. ఇందులో ఇంకొక నా ఫేవరెట్ ప్రోడక్ట్ మిక్స్ చేస్తాను, అదే ఫేసెస్ కెనడా నుంచి స్ట్రోబ్ క్రీమ్. ఇంకా హైలైటర్ కానీ ఏమి యూజ్ చేయవసరం లేదు, మన ఫేస్ లోపల నుంచి హైడ్రేటింగ్గా, హెల్దీగా, షైనింగ్గా కనిపిస్తుంది అనమాట. ఈ రెండు మిక్స్ చేసేసి నేను ఫేస్కి అప్లై చేస్తున్నాను. టైం లేనప్పుడు నేను ఇలా బ్లెండ్ చేసేసుకుని అప్లై చేస్తానండి. మీరు ఈ స్ట్రోబ్ క్రీమ్ బిఫోర్ కూడా అప్లై చేసుకోవచ్చు, అంటే మాయిశ్చరైజర్ అప్లై చేస్తారు కదా, ఆ టైంలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే ఈ రెండు మిక్స్ చేసి అప్లై చేస్తున్నాను. 3 వేస్లో యూజ్ చేయొచ్చు, ఎలా అయినా బ్లెండ్ చేసేసి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మేకప్ ఫౌండేషన్లో కూడా మిక్స్ చేసుకుని యూజ్ చేయొచ్చు, లేదంటే మేకప్ అప్లై చేసుకున్న తర్వాత హైలైటర్ లాగా మీరు అప్లై చేయొచ్చు, లేదా మీరు మాయిశ్చరైజర్లో మిక్స్ చేసి అయినా యూజ్ చేసుకోవచ్చు, ఎలా అయినా అప్లై చేయొచ్చు అనమాట. నేను మాత్రం ఈరోజు ఫౌండేషన్ కూడా ఫింగర్స్తోనే బ్లెండ్ చేసేస్తున్నాను. బ్యూటీ బ్లెండర్ కానీ బ్రష్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు, బ్లెండ్ అయిపోతుంది ఈజీగానే ఇది. అండ్ నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ ఎక్కువ వచ్చినాయి ఈ మధ్యన, సో దాన్ని కూడా బ్లెండ్ చేసేయడానికి ఈజీగా ఫింగర్స్తో బ్లెండ్ చేసేయచ్చు. అండ్ ఈ ఫౌండేషన్ అయితే కవరేజ్ చాలా బాగా ఇస్తుంది, మన స్కిన్ ఎలా ఉందో అలానే కనిపిస్తుంది. ఒకసారి ఇదంతా బ్లెండ్ చేసిన తర్వాత చూడండి, మనకి లోపల అప్లై చేసిన బ్లష్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలా అని మీరు ఏదో అప్లై చేసినట్టయితే అనిపించదు, న్యాచురల్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అండ్ మీరు ఇంకా బ్లష్ కావాలి అనుకుంటే కనుక దీనిపైన మీరు క్రీమ్ బ్లష్ కానీ లేదంటే పౌడర్ కానీ అప్లై చేసుకోవచ్చు. పౌడర్ బ్లష్ కానీ అప్లై చేస్తే ఇంకా పిగ్మెంటేషన్ వస్తుంది. నాకైతే అవసరం లేదు, సరిపోతుంది. సో అందుకని నేను ఇలానే ఉంచేస్తాను.
అండ్ ఈ ఫౌండేషన్ అయితే మనకి జస్ట్ 1 డ్రాప్ సరిపోతుంది ఫేస్ మొత్తానికి, ఈజీగా బ్లెండ్ చేయొచ్చు. నేను ఇదే స్టెప్ ఫౌండేషన్ కాకోకుండా స్కిన్ టెంట్ ఉంటుంది కదా, అలా అప్లై చేసుకున్నప్పుడైనా నేను సేమ్ ఇలానే ఫాలో అయితే బాగుంటుంది. అసలు చాలా మనకి టైం కూడా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఐ షాడోస్ కోసం నేను యూస్ చేస్తుంది స్విస్ బ్యూటీ ఐ షాడో ప్యాలెట్ అండి. 24/7 పాస్పోర్ట్ రెడీ ప్యాలెట్. ఇది చాలా బాగుంటుంది. ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయన్నమాట. నేను బ్రౌన్ షేడ్స్ 2 తీసుకుని బ్లెండ్ చేస్తున్నాను. అండ్ ఐ లుక్ కూడా చాలా సింపుల్గా చేస్తాను చూడండి. జస్ట్ బ్రౌన్ షేడ్స్ తీసుకుని బ్లెండ్ చేస్తున్నాను కదా ఐలిడ్ పైన. నెక్స్ట్ నేను ఏదైనా గ్లిట్టర్ షేడ్ అనమాట, షిమ్మర్ షేడ్స్ ఉంటాయి, మ్యాట్ షేడ్స్ ఉంటాయి. దీనిలో షిమ్మర్ షేడ్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా పిగ్మెంటెడ్గా ఉంటాయండి. సో షిమ్మర్ షేడ్స్లో నేను ఏ షేడ్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాను. డ్రెస్ అయితే కాపర్ కలర్ ఉంది కదా, సో అందుకని నేను కాపర్ కలర్ అప్లై చేద్దామని డిసైడ్ అయ్యాను. సో కాపర్ తీసుకొని నేను అప్లై చేస్తున్నాను అనమాట, షిమ్మర్ షేడ్ ఇది. సో ఇది అప్లై చేసిన తర్వాత ఐ లుక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అంటే ఐలిడ్స్ పైన ఇంకొంచెం చిన్నగా మనం ఈరోజు నేను ఐలైనర్ కానీ మస్కారా కానీ ఏమి అప్లై చేయాలని అనుకోవట్లేదు. జస్ట్ ఐ లుక్ కూడా చాలా సింపుల్గా అప్లై చేసుకోవాలని అనుకున్నాను. మీరు కావాలనుకుంటే మస్కారా అది అప్లై చేసుకోవచ్చు, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మీరు. బట్ నేనైతే ఇలా అప్లై చేసేసుకుంటే సరిపోతుంది అనిపించింది. సో కాపర్ కలర్ అప్లై చేసిన తర్వాత చూసారా, లుక్ అయితే చాలా ఏదో మీరు ఎఫర్ట్స్ పెట్టి చేసినట్టు అనిపిస్తుంది అనమాట. నా డ్రెస్కి సెట్ అయ్యేలాగా నేను ఈ కలర్ అప్లై చేసుకున్నాను. మీరు డిఫరెంట్ కలర్ అయినా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేస్తానంటే, నేను లోవర్ వాటర్ లైన్ దగ్గర కాజల్ కానీ ఏమి అప్లై చేయట్లేదు కదా, ఐలైనర్ కానీ, అందుకని బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ మిక్స్ చేసుకుని హాఫ్ వరకు నేను బ్లెండ్ చేస్తున్నాను. సో ఐ ల్యాషెస్ దగ్గర బ్లెండ్ చేస్తున్నాను అనమాట. నాకు న్యాచురల్గానే డార్క్గా ఉంటుంది కాబట్టి నేనంత అప్లై చేయకపోయినా అనిపించదు ఏమీ. ఇన్ కేస్ మీకు డల్గా అనిపిస్తుంది అంటే మీ ఐ ల్యాషెస్ అవి డార్క్ కలర్లో కాకుండా లైట్ కలర్లో ఉన్నాయి అంటే మీరు అప్లై చేసుకోవడానికే ప్రిఫర్ చేయండి. నేను ఐబ్రోస్కి కూడా సేమ్ ప్యాలెట్ యూస్ చేస్తాను. ఇందులో బ్రౌన్ షేడ్ తీసుకొని బ్లాక్ షేడ్ తీసుకొని మిక్స్ చేస్తాను. మిక్స్ చేసిన తర్వాత మన ఐబ్రో షేడ్ అయితే వచ్చేస్తుంది. సో మీ ఐబ్రోస్కి డార్క్గా ఉంటాయా లైట్గా ఉంటాయా అనేది చూసుకొని అలా కలర్ మిక్స్ చేసుకుని అప్లై చేసేసుకోవచ్చు. ఐబ్రోస్ ఫిల్ చేసేస్తున్నాను. చాలా ఈజీగా ఫిల్ అయిపోతాయి. అండ్ ఇది పిగ్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ప్యాలెట్ అయితే. అండ్ ఇందులో డిఫరెంట్ 3 ప్యాలెట్స్ ఉంటాయి అనుకుంటా. సో మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నేనైతే బేసిక్ ప్యాలెట్ అనమాట ఇది. బ్రౌన్స్ అండ్ డార్క్ కలర్స్ ఉంటాయి. సో ఈ కలర్స్ అయితే మనం ఎప్పుడైనా కానీ వెడ్డింగ్ ఫంక్షన్స్కి కానీ లేదా పార్టీస్కి కానీ వేసుకోవాలంటే అన్నిటికీ సెట్ అవుతుంది. అందుకని ఈ ప్యాలెట్ తీసుకున్నాను. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో ఇలా నేను ఐబ్రోస్ ఫిల్ చేసేస్తాను. చూసారా, అసలు న్యాచురల్గా కనిపిస్తుంది. జస్ట్ నాకు ఆ 2 కలర్స్ బ్లెండ్ చేసేసుకుని అప్లై చేస్తున్నాను. ఇన్ కేస్ మీ ఐబ్రోస్ ఇలా నాలాగా డార్క్గా కాకోకుండా లైట్గా ఉన్నాయి అనుకోండి, మీరు బ్రౌన్ కలర్ని ఎక్కువ యూజ్ చేయండి, బ్లాక్ తక్కువ యూజ్ చేయండి. మిక్స్ చేసేసి ఒకసారి అప్లై చేయండి, సరిపోతుంది. సో చూసారా, ఫైనల్గా ఐబ్రోస్ చేసుకున్న తర్వాత మనకి లుక్ చాలా డిఫరెన్స్ వస్తుంది. నేను లిప్స్కి లిప్ పెన్సిల్ అప్లై చేస్తున్నాను ఫస్ట్. ఇది వచ్చేసరికి స్విస్ బ్యూటీ లిప్ పెన్సిల్ అండి. నేను లిప్ పెన్సిల్స్ది బాక్స్ తీసుకున్నాను కదా, అందులోంచి తీసుకున్నాను. ఇది మనకి సపరేట్గాను ఉంటాయి అండ్ బాక్స్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. నేను మీకు కావాలనుకుంటే బాక్స్ లింక్ ఇస్తాను, చెక్ చేయండి. డిఫరెంట్ పెన్సిల్స్ ఉంటాయి. ఫస్ట్ దీంతో అవుట్లైన్ తీసుకున్నాను. నెక్స్ట్ నేను స్విస్ బ్యూటీ ఫేసెస్ కెనడా నుంచి నేను లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. ఈ లిప్స్టిక్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో న్యాచురల్గా ఉంటుందన్నమాట, బ్రౌన్ షేడ్స్ ఉంటాయి. సో ఇది అప్లై చేసేసాను. చాలా బాగుంటుంది, ఎక్కువ టైం వరకు అలానే ఉంటుంది. ఓవర్గా అయితే అసలు అనిపించదు, మనకి న్యాచురల్గా బాగుంటుంది అనమాట. అండ్ మనం ఏంటంటే ఫెస్టివల్ లుక్స్కి కానీ ఇలాంటి ట్రెడిషనల్ లుక్స్ చేసేటప్పుడు ఈ కలర్స్ బాగుంటాయి. నెక్స్ట్ స్టిక్కర్ పెట్టేసుకుందాం. ఈ స్టిక్కర్స్ మీరు ఏదైనా కానీ ట్రెడిషనల్ లుక్ చేసేటప్పుడు స్టిక్కర్ పెట్టుకుంటేనే లుక్ చేంజ్ వస్తుంది. అది క్లియర్గా చూపిస్తాను చూడండి. స్టిక్కర్ సైజ్ను బట్టి కూడా ఈ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది నాకు. బట్ నేను ఎప్పుడూ
ఏం చేస్తానంటే దీని మీద ఇంకొక రెయిన్ స్టోన్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవి మిక్స్ చేసేదాన్ని. ఈరోజు లేవు, అందుకే చిన్న స్టిక్కర్ పెట్టేసుకుని బొట్టు పెట్టేసుకున్నాను. లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఈ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. నేను మీకు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.